పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా బిజీ అయ్యారు. కాగా ఎన్నికల ముందు ఆయన కమిట్ అయిన సినిమా షూటింగ్లలో వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాలు ఉంది. వీటిలో హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంది. వీరితో పాటు అర్జున్ రాంపోల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, అనసూయ, పూజా పొన్నడ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకి జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిహర వీరమల్లు సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దర్శకుడు మారారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని పవన్ అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా కోసం సుమారు 11 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని మొత్తం 11 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు సినిమాపై ఎక్కువ ఒత్తిడి లేకుండా రిలీజ్ చేయమని రత్నంకు చెప్పారట పవన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా తర్వాత పవన్ ఓజీ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.